బీజేపీలోకి వస్తారు అంటున్నాడు, రకరకాల వాదనలు వస్తున్నాయి, ఆ కుటుంబంలో చీలికలు ఉన్నాయి, మొత్తానికైతే అది కొంత ప్రకంపనలు సృష్టిస్తుంది వార్తలు. ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే ఒక్కటే సార్, హాంబావా లేకపోతే స్టైలా, కానీ కేటీఆర్ లోపల హాంభావం సావలేదు అనిపిస్తుంది చూస్తే. నాకే కాదు, చూసేవాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రజలే పొరపాటు చేసిండ్రు, కేసీఆర్ ఓట్లేనందుకు, టీఆర్ఎస్ ఓట్లేనందుకు ఈ బుద్ధి తెచ్చుకోవాలి, మనం అనుభవించేదంతా ఈ మనం కేసీఆర్ను పోగొట్టుకునే ఇదంతా అనుకుంటాం, తప్పుగా వాళ్ళ తప్పగా అభివర్ణిస్తాను. కానీ మేమేమో పొరపాటు చేసినట్టున్న మేమేదో పొరపాటు చేసినాం, మమ్మలను ఏమీ లేని వాళ్ళను, మిమ్మలను ఏమీ లేని వాళ్ళను తెలంగాణ యోధులను చేసి, తెలంగాణ హీరోలను చేసి, మమ్మల్ని మంత్రులను చేసిందే. మీకు ఎక్కడో పానం నొచ్చింది సుమా, ఏదో నొప్పించింది, మేము చదువుకుంటాం సుమా, ఒకసారి క్షమించు అని అంటలేరు. కవితమ్మ పార్లమెంట్ మెంబరా, పార్లమెంట్ మెంబర్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరి, నిన్ను జైలుకు పంపితే కూడా నువ్వు అత్తివి. ఇప్పుడు నీకు సామాజిక తెలంగాణ జ్యోతిరావు పూలే యాదికత్తాడు. జ్యోతిరావు పూలే ఉన్న సామాజిక తెలంగాణ అన్ని మీరే చేస్తారా? అంతే, అన్నిటికీ మీరేనా? అన్నిటికీ ఐదుగురే. బుచ్చ వేసేటోళ్ళు మీరే, బుచ్చం పట్టేటోళ్ళు మీరేనా? అన్ని వేషాలు, ఈ బౌరూపుల వేషాలు ఎత్తే చూడరా? జనం వెడ్డోళ్ళు అనుకుంటే ఎట్లా? వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలి, వాళ్ళకి ఎరికే కదా. అందుకనే నాకైతే స్కోప్ బీజేపీ కనిపిస్తాను సార్. లీడరు నీడ చూసుకుంటాడు, అచ్చా వీళ్ళ మీటింగ్ అయింది, లేకపోతే జనం వచ్చిండ్రు పోయిన 3.5 సంవత్సరాలు కాపాడాలి కదా దీన్ని, వ్యవస్థను కాపాడాలి కదా. నీకు 3.5 వరకు నీ క్యాడర్ ఏ ఈడుకు పోతాడు సార్. నేను ముచ్చట చెప్తా కానీ కట్టబట్టి కొట్టాడుతానా? నేను నాకు అనుభవం ఉన్నది, శీలం ఉన్నది. ఇంకా నాకు కేసీఆర్ గొంతు పడిపోయింది, నాకు గొంతు ఉన్నది. మేము 6 ఉండే కదా. లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయ్యి, నాయన నరసన చచ్చిపోయాడు. మన సిద్ధాంతకర్త మా జయశంకర్ సార్ చచ్చిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ నేనే నోరున్నాలో మేము గచ్చుకున్నాం. ఇంకా ఆయన ఇద్దరే ఉన్నారు, మేము ఇద్దరే ఉన్నాం. ఆయన నోరు వాయిస్తాం, నాకంటే వాయిస్ తక్కువ చూడండి మీరు. అవును, మొన్న చూసాం కదా సార్. అవును, నాకంటే వాయిస్ తక్కువ ఉన్నది. ఎందుకంటే చరిత్ర నిర్మాణం కోసం నేను కొట్లాడుతాను. ఆయన చరిత్ర దోష అయిండా కాలేదా, కానీ దోష పాలు ఆయన వేయి, ఆ పాలైతే ఆయన వేయి. ఇక ప్రకాశం లాంటి వాళ్ళు ఏదో కాపాడుదామని తిప్పల పడతాను, కానీ ప్రకాష్ గారు తిప్పల పడతాను, కానీ వాళ్ళ గాలి పెడతాను, వీళ్ళు ఇట్లా పడతాను. ఎంతవరకు ఉంటుంది ఇది? గాలి ఆడుతుంది దీపం, ప్రకాశాన్ని దీపానికి అడ్డం పెడతాను, చేతులు అడ్డం పెడతాను. మరి ప్రకాశం లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఏమైంది? వీళ్ళు చేస్తే నిజంగానే అసలు ఒక యోధుడు ఆయన కూడా పాపం. అనేక విషయాల మీద ఆయనకు అవగాహన ఉన్నది, ముఖ్యంగా వాటర్ మీద ఎంతో అవగాహన ఉన్నాడు. అవును, వాటర్ మీద, అనేక ఇరిగేషన్ మీద ఇవాళ నిస్వార్థంగా పనిచేసినాడు. ఆయన వద్ద నా దగ్గర గరీబ్ వాడే, నాకు బట్టగుడ్డలు ఉంటాయి ఇప్పటికి. నేను పస్తులున్న రోజులున్నాయి సార్, నాకు ఇస్త్రీ రోజైతే లేదు. బా, అది మాత్రం బాగా మెయింటైన్ చేశారు. నేను పస్తులున్న రోజులున్నాయి, ఇస్త్రీ రోజులు లేదు సార్. నేను నా 11 ఏళ్ల వయసు నుంచి మా అమ్మమ్మ నాకు ఇస్త్రీ శాఖలను పిలిచి, అరే నా మనవానికి ఇస్త్రీ ఉండాలంటే, ఆనాటి నుంచి నా వయసు 36 ఏళ్ళు వచ్చేదనుకో వాడు ఒక్కడే నాకు ఇస్త్రీ చేసింది. రాజీ గారు, ఫైనల్ గా 1-2 నిమిషాలు చెప్పి ముగించేసుకుందాం. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు? న్యాయంగా చెప్పండి. ఒక్కటే సార్, జరిగిందా జరగలేదా, కానీ ప్రాజెక్టు కట్టే కాడ కట్టలేదు, కిందికి తీసుకొచ్చి కట్టింది అనేది ఒక అపవాదం ఉన్నది. కేసీఆర్ మొండిమూడ కొడుకు, ఎవరిని మాట విన్నాడు. ఇంజనీర్ కూడా వాడు నోరు మూసుకునేటట్టు చేస్తాడు. కానీ ఒక్కటే సార్, ఇవాళ నేను టైం వచ్చింది, మీరు అడిగిళ్ళు చెప్తాను. ముఖ్యమంత్రి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 5 ఏళ్ళు. ఏమైనా అవకాశం ఇస్తే కేసీఆర్ బదులుగా 9 ఏళ్ళు. అదే ఎవరైనా సరే 4.5 ఏళ్ళు అనుకోండి పోనీ మామూలుగా అయితే. కానీ ఉద్యోగి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? మనం 60 సంవత్సరాల వరకు ఉంటాడు. మరి వారికి సోయుండద్దా? వారికి సోయుండాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, కేసీఆర్ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు సార్.
మాట్లాడియకపోతే నువ్వు కాగితం మీద సంతకం పెట్టు. మాట్లాడియాడు సార్ వాడు, అధికారంలో ఉన్నోడు మాట్లాడియాడు సార్. ఈ 5 ఏళ్ళకు వీడు పోతాడు కదా, నిన్ను సస్పెండ్ చేస్తాడా, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడా, నిన్ను ఏం చేస్తాడు వాడు? ఉద్యోగం వెగుతాడా? ఉద్యోగంలో అయితే తీసేసే అధికారం వానికి లేదు. లేదు. అవును. నువ్వు దొంగతనం చేస్తే, నువ్వు లంగతనం చేస్తే ఉద్యోగాల నుంచి నేను బీకి పారేస్తాడు. నువ్వు లంగతనం చేయకపోతే నేను బీకేయాడు కదా. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకద్దా? వీళ్ళు ద్రోహులు కదా. అనేక మందికి లేని అవకాశం వీళ్ళకే ఉన్నది కదా. అనేక మందికి లేని అవకాశం మీకు ఉన్నది కదా. ఇవాళ మిమ్మల్ని ఆఫీసర్లుగా కొలుతాను కదా. నీకు కారు ఉంటుంది, గవర్నమెంట్ కారు ఉంటుంది, గవర్నమెంట్ మేడ్ ఉంటుంది, నీకు కారు ఉంటుంది, మేడ్ ఉంటుంది, నెలవారీ జీతం ఉంటుంది, లంచం ఉంటుంది. లంగేసేవి ఎందుకండి? ఇంకా మమ్మల్ని జీవితాలు, ఈ భావి తరాల జీవితాలు ఎందుకు మోస్తావు నువ్వు? వీళ్ళకు పడితే పడని శిక్ష, కానీ వాళ్ళకు కూడా పడాలి. వాళ్ళు కూడా పడాలి, వాళ్ళకు కూడా వేస్తున్నారు కదా. వాళ్ళు కూడా వాళ్ళే జైలు పోవాలి. వీడు చెప్తాడా రాజకీయ నాయకుడు దొంగ? ఇప్పుడు మా పేరేంటిది? రాజకీయ నాయకులు అందరు దొంగ. మరి దొంగ చెప్పడా? చూడండి ముచ్చట్లే చెప్తాడు. నువ్వెందుకు ఇంటావు? నువ్వు నిబద్ధత కలిగిన ఉద్యోగి కదా, అనకూడదు కదా. నువ్వేమని ప్రెజర్ ఎక్కువైపోయింది అంటున్నా. ప్రెజర్ ఎక్కువైపోయింది. ఆయన ఏం చెప్తా చేయాల్సి వచ్చింది. మేము ఆయన ఆదేశాల మేరకే మేము చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్. అది తప్పు. ఏమైనా అవినీతి జరిగినా జరగకున్నా దాన్ని అనుభవిస్తారు. ఎవడు అవినీతి చేస్తే వాడు అనుభవించాల్సిందే. కానీ కొన్ని అవకతవకలు దాటం అనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ మరి ఆయన జడ్జి అయితే చాలా గొప్పోడట. ఎవరు కాళేశ్వరం మీద వేసిన జడ్జి మాత్రం చాలా గొప్పోడట అని పేరు వింటాను నేను. అప్పుడు నరసింహారెడ్డి సాబుని కూడా వేసిండ్రు. మళ్ళీ చేశారు కదా. నరసింహారెడ్డి సాబు ఏడల వీళ్ళకి మంచి అభిప్రాయం లేదంటున్నావు, కానీ ఆయన నిజాయితీకి 100 వాళ్ళు నిజాయితీ పరుడు. ఆయన వాళ్ళ కుటుంబం కూడా మాకు తెలుసు. నరసింహారెడ్డి గారి కుటుంబం కూడా, కానీ వాళ్ళ ఆనెస్ట్ కుటుంబం. ఇప్పుడు ఘోష్ వేసింది, కానీ ఆయన కూడా మరి మంచి పేరు ఉన్నదని వింటాను నేను. కానీ ఇక ఏదెట్లున్నా కూడా ఒక పేరు వెళ్ళినాం కాదు, మరణ పోదు. ఒక మరకైతే పడ్డది. మరక పడ్డాక పోదు. ఇప్పుడు కేటీఆర్ మీదేమో 50 కోట్లు మరక పడ్డది. ఇక ఈమెకేమో లిక్కర్ స్కామ్ పడ్డది. ఈయన మీదేమో కాళేశ్వరం పడ్డది. అది రేవు ఖర్చుల సంసారం కాదు సార్. సరిగా అది రాదు సార్, మర్చిపోవాలి. టీఆర్ఎస్ మర్చిపోవాలంటారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుడే తప్పు చేసింది ఆయన. ఎందుకంటే ఆయనకి ఎరికే ఈ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో పుట్టింది. దీన్ని బీఆర్ఎస్ చేసి పారేసి 100-200 కోట్లు పోతేవే దీన్ని ఏదో తూత్పాలి చేస్తాం అనుకున్నాడు. కానీ టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ కోణం నుంచి వచ్చింది. అది తర్వాత అనేక సంవత్సరాల బానిసత్వం కింద పుట్టిన పార్టీ అది. దానికి హక్కుదారు ఎవడైతే చెన్నై అడ్డి కనిపించిన కొన్ని రోజులు నువ్వు కనిపించినావు, పోయినావు. ఇక మళ్ళీ ఎవడో కనిపించడం. 25 సంవత్సరాల చరిత్ర దానికి పార్టీకి. పార్టీకి 25 సార్. నాకు తెలంగాణకి ఎప్పుడో ఉందిలేండి. నీకు కలిసిన దాంట్లో కూడా వేరుపడతావని కదా. తెలంగాణ అంటే అది 60 ఏళ్ళు కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం.